కూర్చోగానే మన చుట్టూ ఉన్న వారికి ఒక విషయం అర్థం కావాలి, వీరితో ప్రభు ఉన్నారు, లేక వీరు ప్రభుతో కూడా ఉన్నారు. టైం అయింది. ఒక చిన్న వాక్యం చూపించి నేను ముగిస్తాను. చూడండి పిల్లలు, అపొస్తలుల కార్యాలు 4వ అధ్యాయం. అపొస్తలుల కార్యాలు 4వ అధ్యాయం. యేసు ప్రభు వారు చనిపోయారు, సమాధిలోకి వెళ్ళారు, తిరిగి లేచారు. ఆయన 40 days వారితో ఉన్నారు. తర్వాత పరలోకానికి వెళ్ళాక మళ్ళా 10 రోజుల తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుని ప్రభావంతో వారు ఇప్పుడు గెంతులేయడం, అరవడం, ఇంకేదో మమ్మల్ని చూడండి, మా శక్తి చూడండి అని చెప్పడం కాదు. వాళ్ళు కేవలం యేసుక్రీస్తు గురించి సాక్ష్యం చెప్పేవారు. దాని కొరకే పరిశుద్ధాత్ముడు వచ్చాడు. సో వారు అలా చేస్తూ ఉంటే వారికి ఇబ్బందులు వచ్చాయి. 4వ అధ్యాయంలో 13వ వచనంలో ఒక మాట అంటున్నారు, చూసిన వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి, చదవండి ఇప్పుడు మీరు, వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తిరిగారు. ఇది చాలా ఇంపార్టెంట్ పిల్లలు. దేవుని ఆరాధిస్తున్నాం అనే ఆ ఆలోచన మనం బయటికి వెళ్ళాక ప్రజలకు ఏం తెలియపరచాలి? మీరు యేసుతో కూడా ఉన్నవారు. చాలా మంది మా పాస్టర్ గారు ఫలానా ఆయనండి, ఆయన పేరు చెప్పుకొని కాయలు అమ్మడానికి ట్రై చేస్తారు. కాదు, నీవు నేను వ్యక్తిగతంగా మన దేవునితో సహవాసంలో మనం ఉంటే బయటికి వెళ్ళే కూడా ఆ సాక్ష్యం ప్రభావంతో బయటకు వెళ్తుంది. బయట చాలా మన దేశంలో పిల్లలు 199 మందికి సువార్తని తెలుసు, కొంతమందికి తెలియక కొంతమంది నమ్మలేదు. అలాంటి ప్రజలు మరి నరకానికి వెళ్తుంటే మీరు నేనేం చేయాలి? పౌలు అంటాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 19వ వచనం అనుకుంటాను, సరే 2వ పత్రిక 5:16 వచనం. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనా ఎరగమని చెప్పారు కదా. 15 జీవించు వారి ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించాలనేది మన నిశ్చయం, మన నిర్ణయం. అయితే అది సరైన ఆరాధన. జీవించువారు చెప్పండి, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటే సరి అయిన ఆరాధన. దేవుడు మిమ్మల్ని ఆ రీతిగా దీవించి నడిపించాలని కోరుతూ నా మాటలు ముగిస్తాను.